శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. దాదాపుగా 400 ఏళ్ల తర్వాత ఈ 2024వ సంవత్సరం మార్చి 8వ తేదీన శుక్రవారం రోజున మహాశివరాత్రి పర్వదినాన అద్భుత వేళలు అనేవి రాబోతూ ఉన్నాయి. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మహాశివరాత్రి వేళ అద్భుతాలు సిద్ధించబోతూ ఉన్నాయి. ఈ సమయంలో రాశి చక్రంలోని 4 రాశుల వారికి 1000 ఏనుగుల బలంతో వారికి గ్రహ యోగాలు అనేవి అద్భుతంగా ఉండబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది మహాశివరాత్రి నుండి గ్రహాలలో విశేషంగా 4 రాజయోగాల నిర్మాణాలు జరగబోతూ ఉన్నాయి. దీని కారణంగా ఆ శివయ్య అనుగ్రహంతో రాశి చక్రంలోని 4 రాశుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోనున్నది. ఆ పరమశివుని కృపా కటాక్షాలతో మహాశివరాత్రి నుంచి ఈ 4 రాశుల వారికి 1000 ఏనుగుల బలంతో పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక వీరు చేస్తున్న అన్ని పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అయితే ఈ ఏడాది మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినం నుండి ఆ శివయ్య అనుగ్రహంతో ఏ 4 రాశుల వారు అదృష్టవంతులు అవ్వబోతున్నారో ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన హిందూ మతంలో మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజు అంటే ఈ మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ముఖ్యంగా రాత్రి వేళ జాగరణ ఉండడం వలన అన్ని రంగాలలో విజయాన్ని సాధించవచ్చని, అలాగే కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఇక ఈ ఏడాది ఈ నేపథ్యంతో మార్చి 8వ తేదీన శుక్రవారం రోజున మహాశివరాత్రి పర్వదినం అనేది మనం జరుపుకుంటాము. అయితే ఈ సంవత్సరంలో దాదాపుగా 400 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ శుభయోగము ఈ 4 రాశుల వారి జీవితంలో విశేషమైన శుభయోగాలను సృష్టించబోనున్నది. ఇక మహాశివరాత్రి పర్వదినం గురించి దేశ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇలాంటి పర్వదినం రోజున గ్రహ గతుల్లో అద్భుతంగా 4 రాజయోగాలు అనేవి ఏర్పడబోతున్నాయి. దీని ఫలితంగా రాశి చక్రంలోని 4 రాశుల వారికి 1000 ఏనుగుల బలంతో వారి యొక్క జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినం శుక్రవారం రోజున జరుపుకుంటారు. ఇదే సమయంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున అరుదైన శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా సుమారుగా 400 ఏళ్ల తర్వాత ఇటువంటి అరుదైన యోగం ఈ సంవత్సరం ఈ మహాశివరాత్రి రోజున ఏర్పడబోతుంది. ఈ సమయంలో కొన్ని రాసుల జాతకాలు ఆ శివయ్య అనుగ్రహంతో విశేషమైన శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు. ఇక ఇదే సమయంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం మకరంలో అంగారకుడు చంద్రుని యొక్క కలయిక ఉంటుంది. దీని కారణంగా చంద్రమంగళ యోగం అనేది ఏర్పడుతుంది. అలాగే మీన రాశిలో రాహువు బుధుని కలయిక ఏర్పడుతుంది. దీనితో పాటుగా కుంభరాశిలో శుక్ర శని సూర్య కలయిక వలన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ మహాశివరాత్రి రోజున ఇన్ని శుభ యోగాలతో ఈ 4 రాశుల వారికి విశేషంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇక మహాశివరాత్రి పర్వదినం నుంచి ఆ శివయ్య అనుగ్రహంతో 1000 ఏనుగుల బలంతో అదృష్టాన్ని పొందుకోబోతున్న రాశుల వారి గురించి తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ మహాశివరాత్రి నుంచి ఆ శివయ్య అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మహాశివరాత్రి నుంచి ఆర్థిక పరంగా విశేషంగా ఉండబోతుంది. ఇక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీనితో మీ యొక్క అన్ని కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక మీ ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. కన్యారాశి వారికి ఈ సమయంలో కెరీర్ పరంగా కొనసాగుతున్న ఇబ్బందులు సమస్యలన్నీ కూడా తొలగిపోయి పురోగతి బాటగా ముందడుగు వేస్తారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారం నుంచి మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారు భవిష్యత్తులో పెట్టుబడుల్లో లాభాలు పొందేటటువంటి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. అరుదైనటువంటి ఎన్నో యోగాలతో కన్యా రాశి వారు ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా కన్యా రాశి వారికి
అన్నీ సానుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రాశి వారికి శుక్రుడు కూడా అంతర్గత బలాన్ని అందిస్తాడు. అదేవిధంగా ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కార్యాలయంలో గొప్ప గొప్ప విజయాలను మీ సొంతం చేసుకోబోతున్నారు. ఇక కుజుడు ఉచ్చ స్థితిలో ఉండి మీ యొక్క 6వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. దీని కారణంగా మీరు మీ కెరీర్లో కష్టపడి పని చేస్తారు. ఇది మిమ్మల్ని మంచి స్థానాల్లో నిలబెడుతుంది. ఏ పని చేసినా ఆ పనుల్లో మీరే పురోగతిని సాధిస్తారు. ఏ పని చేసినా మీదే పై చేయి కాబోతూ ఉందని అంత యోగంగా మీ యొక్క జాతకం అనేది ఆ శివయ్య అనుగ్రహంతో మీకు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇక తర్వాతి రాశి తులారాశి. తులారాశి వారికి మహాశివరాత్రి వేళ ఆ శివయ్య యొక్క ప్రత్యేకమైన ఆశీస్సులు మీకు మెండుగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. మీరు చేసే అన్ని రంగాలలో మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే భవిష్యత్తులో మీరు అద్భుతమైన శుభ ప్రయోజనాలను పొందుతారు. ఆ పరమశివుని యొక్క దయతో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు మీరు పూర్తి చేస్తారు. అందులో విజయం మీదే అవుతుంది. ఈ సమయంలో మీకంటూ ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటటువంటి కాలం వచ్చిందని చెప్పుకోవాలి. ఇది మీకు ఒక సువర్ణ యుగంగా మీ కష్టాలన్నింటినీ కూడా తొలగింప చేసేటటువంటి యోగంగా కూడా చెప్పొచ్చు. తులారాశి వారికి ఈ సమయంలో కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ప్రతి పనిలో కూడా మీదే పై చేయి కాబోతుంది. ఇక విద్యార్థులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు చదువులపైన శ్రద్ధ చూపుతారు. అలాగే చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఇక కుటుంబ జీవితంలో కూడా గొడవలు కలహాలు ఏమైనా ఇదివరకు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో మంచి సామరస్యాన్ని కలిగి ఉంటారు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది. అలాగే ప్రేమ వ్యవహారం కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీదే విజయం అవుతుంది. హెచ్చు తగ్గులన్నీ తొలగిపోతాయి. మహాశివరాత్రి నుంచి తులారాశి వారికి ఆ శివ యొక్క విశేషమైన ఆశీస్సులతో జీవితంలో ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి. సామరస్యమైన జీవితంలోకి అడుగులు వేస్తారు. మీరు చేసే ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది. ప్రతి రంగంలో కూడా మీరు కీర్తి ప్రతిష్టలతో ముందడుగు వేస్తారు. ఈ సమయం అనేది మీకు ఒక సువర్ణయుగంగా ఉండబోతుంది. ఇక తర్వాతి రాశి కర్కటక రాశి. కర్కటక రాశి వారికి కూడా ఆ శివయ్య అనుగ్రహంతో ఈ మహాశివరాత్రి పర్వతం నుండి ఆర్థిక పరంగా ఆర్థిక పురోగతిని చూస్తారు. అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు. దీనితో మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి. అలాగే మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఈ సమయంలో కెరీర్ పరంగా కొనసాగుతున్న ఇబ్బందులను కూడా తొలగిపోతాయి. మీ యొక్క కెరీర్ అనేది పురోగతి నడుస్తుంది. ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టుబడులు ఉంటాయి. మంచి లాభాలతో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. ఇక ఈ రాశి వారు భవిష్యత్తులో పెట్టుబడుల్లో లాభాలను కూడా పొందుకుంటారు. ఇక మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు 10ంతల లాభం అనేది మీకు లభిస్తుంది. ఇక కర్కటక రాశి వారికి ఆరోగ్యం పరంగా వారి యొక్క ఆరోగ్యం అనేది మెరుగ్గా ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఆ పనుల్లో సక్సెస్ను సాధిస్తారు. అరుదైనటువంటి ఎన్నో శుభ యోగాలతో కర్కటక రాశి వారు అందరికంటే కూడా ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో అన్ని సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. ఇక వీరు చేసే ప్రతి పనిలో కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. ఆ శివయ్య అనుగ్రహంతో కర్కటక రాశి వారికి ఈ మహాశివరాత్రి నుండి కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక తర్వాతి రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి ఆ పరమశివుని అనుగ్రహంతో ఎన్నో ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి. మీ యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. దీనితో పాటుగా భాగ్యస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా బాగా లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. రుణాలు తీరుతాయి. మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కొత్త వాహనం, ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేయాలనే కోరిక మీకు ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో వివాహం కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి వారికి ఈ సమయంలో మంచి పెళ్లి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది. అలాగే మీ యొక్క ప్రేమ జీవితం కూడా పెళ్లికి దారితీస్తుంది. పెద్దలను ఒప్పించి మీరు ఖచ్చితంగా పెళ్లిళ్ళు జరుపుకుంటారు. అలాగే మహాశివరాత్రి పర్వదినం వేళ ఆ పరమశివుని యొక్క అనుగ్రహం మీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతుందని చెప్పొచ్చు. ఇక ఈ రాశి విద్యార్థులు కూడా ఎన్నో గొప్ప శుభ ఫలితాలను పొందుతారు. హెచ్చు తగ్గులు ఎన్ని ఉన్నా సరే ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆర్థిక పరంగా అద్భుతంగా పురోభివృద్ధిని సాధించుకుంటారు. ముఖ్యమైన పనుల్లో ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. ఇక ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి 1000 ఏనుగుల బలంతో ఆ శివయ్య అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఫ్రెండ్ చూసారు కదా, ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి
రాశి చక్రంలోని ఈ 4 రాసుల జాతకులు ఆ శివయ్య అనుగ్రహంతో 1000 ఏనుగుల బలంతో వీరు చేసే అన్ని పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. ఇక వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.